या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता हिया सर्वविद्या स्वरूपान्तां शारदां प्रणमाम्यहम्। ఈరోజు మనం దేవి మహాత్మ్యం లేదా చండీ శ్రీ శ్రీ చండీ అనే ఒక శ్రేష్ఠ ఆధ్యాత్మిక గ్రంథాన్ని అధ్యయనం చేయడం మొదలుపెడుతున్నాము. ఈ మొదటి రోజు ఈ చండీ గురించి కొద్దిగా మనం తెలుసుకోవాలి. మన భారతదేశంలో హిందూ ధర్మంలో ఈ శక్తి పూజ, శక్తి సాధన అనేది చాలా ప్రాచీన కాలం నుంచే అలా ప్రచలితంగా వచ్చింది. వేద పూర్వకాలం నుంచి కూడా ఇది ఉంది. వైదిక కాలంలోనూ మనం చూస్తాము. ఎంతోమంది మహిళలు అలా శక్తిని వారు ఆధ్యాత్మిక శక్తిని వారు పొందారు. అలా మనం బృహదారణ్య ఉపనిషత్తుకి వస్తే అక్కడ మైత్రేయి గార్గి అలాంటి బ్రహ్మవాదినులు కనపడతారు. గార్గి యాజ్ఞవల్కన్ లాంటి ఒక మహర్షిని ఆ జనక మహారాజు ఆస్థానంలో తర్కయుద్ధానికి ఆహ్వానించింది అని వారు ఎంత గొప్పగా వారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండేది అని తెలుస్తుంది. అలాగే ఇంకా ఋగ్వేదంలో తైత్తిరీయ అరణ్యకంలో మనకి ఇది దేవీ సూక్తం అని వస్తుంది. ఆ దేవీ సూక్తంలో దానిని రచించిన ఒక కవి, ఆమె ఒక మహిళ, ఒక ఋషి. ఆమెకి వాక్ అని ఆమె పేరు. అంభ్రణ మహర్షి యొక్క కన్య. ఆమె ఈ జగత్తుని సృష్టించే, పాలించే, సంహరించే ఈ సమగ్ర శక్తి, నియంత్రించే శక్తి వెనుక తన శక్తి ఉన్నది. అది ఒక ఏకాత్మ బోధ అని ఆమె పొందుతుంది. అలా అంటే నా ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ మహత్ శక్తి ఉన్నది అనేది ఆమె మహిళా కవి అలా ఆమె అనుభవానికి తెచ్చుకొని దానినే అక్కడ స్పష్టపరిచింది. అలాగే మనకు ఇంకా ఇతర ఇలా మనకు వస్తుంది మేధా సూక్తం అని తైత్తిరీయ అరణ్యకంలో ఉంది. అక్కడ మేధాదేవిని గురించి అంటే స్త్రీలో ఉన్న శక్తిని గురించి మనం చెప్తారు. ఇంకా రాత్రి సూక్తం అని వస్తుంది. అది తంత్రోక్త రాత్రి సూక్తం, మళ్ళీ వేదోక్త రాత్రి సూక్తం అని ఉన్నాయి. ఈ తంత్రోక్త రాత్రి సూక్తం అనేది ఈ దేవి మహాత్మ్యాన్ని మనం చదివేటప్పుడు అది చదువుతాం. అది మొదటి అధ్యాయంలో బ్రహ్మ చేసే స్తుతికే అది రాత్రి స్తవం, రాత్రి సూక్తం అంటారు. ఇలాగే మహాశక్తి యొక్క ఆరాధన అనేది అప్పటి నుంచే ఉన్నది అని మనం చూస్తాం. ఇంకా కేనోపనిషత్తుకి వస్తే అక్కడ దేవాసుర యుద్ధంలో అసురులని పరాజయం చేసి దేవతలు విజేతలయ్యారు. అప్పుడు వారు తమ స్వీయ సామర్థ్యంతో చేశామని చాలా గర్వితులవుతారు. అంటే దానిని నివారించడానికి, తొలగించడానికి అప్పుడు ఒక అపురూపమైన, ఒక అలౌకికమైన ఒక రూపం వారికి కనపడుతుంది. అది ఏమీ అని వారు చూసి పరీక్షించడానికి వెళ్తారు. ఒక్కొక్కరిగా దేవతలు వెళ్తారు. అలా వాయువు, అలా అగ్ని వెళ్ళి అదేమి అని పరీక్షిస్తే ఆ శక్తి ముందు వారికి తమ శక్తి ఏమీ కాదు అని అర్థమవుతుంది. ఒక చిన్న గడ్డిని కూడా వారు ఎగిరించలేకపోతుంది వాయువు. ఒక చిన్న గడ్డిని ఇది దహింపలేకపోతుంది అగ్ని. తర్వాత చివరికి వీరి అసామర్థ్యం వారు చెప్పుకుంటే సాక్షాత్ దేవేంద్రుడే వెళ్తాడు చూడ్డానికి. ఆ దేవేంద్రుడు వెళ్ళినప్పుడు ఆ రూపం అనేది మాయమై ఆ స్థానంలో ఉమా హైమవతి అని దర్శనం ఇస్తుంది. అంటే వైదిక కాలంలోనే కేనోపనిషత్తులే స్త్రీలో ఉన్న ఈ శక్తి స్వరూపిణిని వారు గుర్తించారు. ఆమె చెప్తుంది, మీరు దేవతలు అసురులను మీరు జయించింది మీ స్వంత సామర్థ్యంతో కాదు, బ్రహ్మ యొక్క శక్తితోనే మీరు చేశారు.
మీరు అహంకారంతో ఇలా ఉన్మత్తులై ఉన్నారని మీకు చెప్పడానికి కోసం నేను వచ్చాను అని వారికి తెలియజేసి ఆమె అంతర్ధానం అవుతుంది. ఇలా అప్పటి నుంచే మనం చూస్తున్నాము శక్తి ఆరాధన అనేది ఉండేది. తర్వాత పౌరాణిక కాలానికి వస్తే మనం పురాణంలో చాలా ఈ దేవి ఆరాధన అనేది వస్తుంది. శక్తి ఉపాసన చేసే వాళ్ళకి శాక్తులు అని, విష్ణు ఉపాసన చేసే వాళ్ళకి వైష్ణవులు అని, శివ ఉపాసన చేసే వాళ్ళకి శైవులు అని అనేవారు. ఈ శాక్త ఉపాసనలో తంత్ర మతం ఇది చాలా పురాణాలు ఎన్నో వచ్చాయి. ఇంకా ఎవరైతే ఈ వేదాలని విభజించారో ఆయన ఆ వేదవ్యాస ఋషి ఆయనే 18 పురాణాలను కూడా రచిస్తారు. వాటిలో ఒకటి మార్కండేయ పురాణం. దాని అంతర్గతంగా మన ఈ దేవీ మహాత్మ్యం అనే అంశం ఉన్నది. ఆ వ్యాస మహర్షి దీనిని రచించాడు అని చూస్తున్నాం. ఎలా మనం ఆయన మహాభారతాన్ని రచించాడు, ఇతిహాసం మహాభారతం ఎపిక్ అంటాము, దానిలో భగవద్గీత అంతర్గతంగా ఉన్నదో అలాగే ఇది కూడా ఈ దేవీ మహాత్మ్యం అనేది ఈ మార్కండేయ పురాణంలో అంతర్గతంగా ఉంది. మన అందరికీ తెలుసు మార్కండేయ అంటే ఎవరు అంటే శివుడి గొప్ప భక్తుడు మృకండుసూను మార్కండేయ అని చెప్తాము. ఆయనకి అల్పాయు ఉంటే శివుణ్ణి పూజించి శివుడి సాక్షాత్కారాన్ని చేసుకొని యముణ్ణి కూడా ఆయన జయిస్తారు. అటువంటి వాడు ఆ మార్కండేయుడు చెప్పిన పురాణం ఇది మార్కండేయ పురాణం అని అంటారు. ఆయన ఇది ఇలాగనే మన తరువాతి కాలంలో చూస్తే కూడా ఈ దేవీ పూజ అనేది మనకి బాగా అందరికీ అది అలవాటుగా వచ్చేసింది. ఎలా మనకి త్రిమూర్తిలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు వారి భార్యలైన సరస్వతి, లక్ష్మి, మళ్ళీ పార్వతి వీరిని పూజిస్తాము. అలాగే దుర్గా, కాళీ విభిన్న రూపాల్లో మనం దేవి అర్చన దేవి పూజ చేయడం మన హిందూ ధర్మంలో ఒక అంశంగా ఉంది. అంటే ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నా అంటే ఇంకా వేరే ఇతర మతాలలో పురుషుడికే ప్రధాన స్థానాన్ని ఇస్తారు. ఈశ్వరుడు అంటే పురుషుడు మాత్రమే, స్త్రీలు అంత ఉచ్చ స్థానాన్ని వారు ఇవ్వలేదు. మహిళలను శక్తి స్వరూపిణిగా భగవతిగా దేవిగా వారు పూజించలేదు. వారు ఈశ్వర అంటే ఆయన మేలే అవ్వాలి, ఫీమేల్ ఎప్పుడు అవ్వదు. అలాంటి వారి ఐడియా ఉంది. ఇంకా అది క్రైస్తవ ధర్మం కానీ ఇస్లాం కానీ ఎక్కడైనా మీరు చూడండి మహిళలకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే మన హిందూ ధర్మంలో మాత్రమే ఇలా ఒక విశిష్ట స్థానాన్ని మహిళలకి ఇచ్చి వారిలో కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన వారు ఉన్నారు. మళ్ళీ శక్తి జగన్మాత శక్తి స్వరూపిణి ఆమెను ఆరాధిస్తే మనకి అంత లభిస్తుంది అని వారు మనకి తెలియచేస్తారు. ఇలాగే మనం చూస్తాం. తరువాత ఇంకా ఈ దేవీ సూక్తం ఇవి ఇలా మేధా సూక్తం ఇవంతా చెప్పినట్లు ఇంకా తరువాతి కాలంలో కూడా మన సమగ్ర భారతదేశంలోనే ఈ దేవీ ఆరాధన అనేది చాలా ప్రచలితంగా వచ్చింది. అయితే దాక్షిణాత్య దేశాలలో ఇది ఎక్కువగా లలితా సహస్రనామం లేదా శ్రీ విద్యా ఉపాసనను ఎక్కువ చేస్తాం. అదే ఉత్తర పశ్చిమ పూర్వ భారతంలో విశేషంగా మన ప్రత్యేకంగా వంగదేశంలో ఈ దేవీ పూజ అనేది ఎక్కువగా మనకి కనపడుతుంది. ఇంకా ఉత్తర భారతంలో కూడా అలా మనం చూస్తాం వైష్ణోదేవి ఇలా విభిన్న భావంలో భగవతిని ఆరాధిస్తారు. కానీ వంగదేశంలో ఇంకా చాలా స్పెషల్గా ఈ దేవిని కాళీ, దుర్గా, జగద్ధాత్రి ఇలా విభిన్న రూపాలలో ఆమె జగజ్జనని, ఈ సృష్టి స్థితి లయకర్త్రి అనే వారు పూజిస్తారు. ఎందుకంటే పరబ్రహ్మ అని చెప్తే అది నిరాకార నిర్గుణ నిష్క్రియంగా ఉన్నది కాబట్టి అది తనే ఏమి పని చేయలేదు. తనకు ఒక సృష్టి చేయాలి అనే కోరిక కూడా ఉండదు. కాబట్టి దానికి ఒక శక్తి సహాయం లేకుండా ఈ సృష్టి జరగదు. అంటే ఇంకా మన ఇతర కొన్ని పురాణాలలో భగవంతుడి యొక్క శక్తి అని చెప్పితే ఇక్కడ దైవీ మహాత్మ్యంలో ఈమెకే ప్రధాన స్థానాన్ని ఇస్తారు. అంటే ఈమె భగవంతుడికి అంటే తక్కువ కాదు, ఈమె ప్రధానం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆమె అధీనంలో ఉండి సృష్టి స్థితి లయ ఈ పనులు చేస్తున్నారు. అదే మనం భగవద్గీతలో వస్తే శ్రీకృష్ణుడు చెప్తాడు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాత్. అంటే నా అధ్యక్షత్వం అంటే నా ఆధ్వర్యంలో అది ఈ ప్రకృతి అనేది సృష్టిని చేస్తుంది. అయితే ఇక్కడ భగవంతుడి యొక్క శక్తి అని కాదు,
ఈ శక్తి మెయిన్గా ప్రధానం ఇక్కడ. ఈ తంత్రమతంలో ఈ దేవీ పూజ దీంట్లో ఈ శాక్తులో దేవికే అత్యుచ్చ స్థానాన్ని ఇచ్చి ఆమె క్రిందనే అందరూ దేవతలందరూ ఉన్నారు అలా చూపిస్తారు. ఇంకా మనం ఈ ఆధునిక యుగంలో చూస్తే శ్రీరామకృష్ణులు కూడా జగన్మాతని కాళీ రూపంలో ఆరాధించి వారు ప్రత్యక్షం చేసుకున్నారు. ఆయనకి ముందు కూడా రామ్ ప్రసాద్, చాలామంది, కమలాకాంత్, ప్రేమిక్, రాజారామకృష్ణ అని చాలామంది అలా దేవీ భక్తులు, కాళీ భక్తులు వంగదేశంలో వచ్చారు. వారందరూ కాళీ మీద ఎన్నో పాటలు రచించారు. భక్తిభావంతో వారు దేవిని ఆరాధించి ఆమెనే పూజిస్తారు. ఇంకా ఈ కాళీ పూజ ఇలా వంగదేశంలో ప్రధానంగా ఉంది. అలాగే మనం చూస్తాం ఇతర అవతారాల్లో కూడా, రామావతారంలో సీతాదేవికి, అలాగే కృష్ణావతారంలో రుక్మిణీదేవికి, లేదా రాధారాణి, వారిని పూజించడం, శక్తి స్వరూపిణిగా పూజించడం మనకి అలవాటే. అయితే ఇక్కడ ఆ శక్తికే మొదటి స్థానం. ఆమె అన్నీ చేస్తుంది. ఆమె ఇచ్ఛతో ఇతర దేవతలు వారి వారి కర్తవ్యాల్ని నిర్వహిస్తున్నారు అని చెప్తారు. ఇంకా శ్రీరామకృష్ణులో ఇంకొక మాట చెప్తారు, బ్రహ్మ శక్తి అభేదం అని ఆయన చెప్తారు. అంటే అది ఆయన చెప్తారు, ఎలా పాము దాని యొక్క వక్రగతి, పాలు దాని యొక్క ధవళత్వం ఇలా ఉంటుందో, అగ్ని దాని యొక్క దాహికా శక్తిని అభేదం అంటాము. అలాగే ఈ బ్రహ్మ మరియు శక్తి అభేదం. ఎవరిని మేము నిరాకార నిర్గుణంగా బ్రహ్మ పరబ్రహ్మాన్ని పిలుస్తామో, అద్వైత సాధనలో మనం ఆయనని అనుభవాన్ని పొందుతామో, అదే శక్తి రూపంలో దేవి రూపంలో ఉన్నది. వీరు అభేదం అని శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు చెప్పారు ఈ విషయాల్ని. ఆయన అంతేకాదు సమగ్ర జగత్తులో అందరినీ ఆయన మాతృరూపంలో ఆయన పూజ చేసి సాక్షాత్కారం చేసుకుంటారు. దేవి కాళిని, ఆ కాళికా దేవాలను మాత్రమే కాకుండా మహిళలందరిలో, నారీలు అందరిలో ఆయన జగన్మాతను చూశారు. తన స్వీయ భార్య సహధర్మిణి అయిన శారదాదేవిలో కూడా ఆయన జగన్మాత అనే ఆయన పూజించారు కూడా ఆ షోడశి పూజ రోజు. ఇలా మహిళలకి ఆయన చాలా ఉన్నత స్థానాన్ని, గౌరవాన్ని ఇచ్చారు అని మనం చూస్తాం. ఇలా ఈ శక్తి పూజ చేయడం, దానికి ఉన్న ప్రధాన గ్రంథం అనేది ఈ దేవీ మహాత్మ్యం లేదా చండీ. అదే చెప్పాను, అది మార్కండేయ పురాణంలో అంతర్గతంగా ఉన్నది. ఈ మార్కండేయ పురాణం అనేది మార్కండేయ ఋషి తన శిష్యుడైన క్రసుస్తుక అనే శిష్యుడికి అడిగిన ప్రశ్నల ఉత్తరంగా, జవాబుగా ఈ పురాణాన్ని ఆయన వివరించాడు అని మనకి తెలియవస్తుంది. ఇక్కడ ఈ దేవీ మహాత్మ్యంలో మనం చూస్తాము ఎన్నో కథలు వస్తాయి, విభిన్న కథలు వస్తాయి. ఎందుకంటే ఈ వైదిక కాలంలో ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని ఒక ఎలా అలా స్టోరీస్, కథల ద్వారా చెప్పలేదు. పౌరాణిక కాలంలోనే సాధారణ మానవులకి అర్థం కాదు ఈ ఉచ్చ బ్రహ్మజ్ఞానం అంతా చెప్తే అని కథల ద్వారా వారు చెప్తారు. అది అందుకోసం రామాయణం, మహాభారతంలో కూడా ఇలా ఇతిహాసంలో, మళ్ళీ పురాణాల్లో విభిన్న దేవదేవి యొక్క చరిత్ర దాంట్లో మనం తెలుసుకుంటాం. ఇలా ఈ మన భగవద్గీతలో కూడా వచ్చే ఈ భగవద్గీత, అదే మహాభారతంలో ఒక అంశమైన భగవద్గీత, అలాగే ఇక్కడ వచ్చే ఈ దేవీ మహాత్మ్యం, ఈ రెండు మన భారతదేశంలో ప్రధాన పారాయణ గ్రంథాలుగా మనం చూస్తాం. ఈ భగవద్గీత మనం సమగ్ర భారతదేశంలోనే అందరూ మనం అదిని పారాయణం చేస్తాం. అయితే భగవద్గీతని మనం పారాయణం చేస్తాము కానీ అలా పూజ చేయడానికి అని అలా వాడము. అదే ఈ దేవీ మహాత్మ్యం ఇది ఉంది, చండీ, ఈ గ్రంథాన్ని పారాయణ గ్రంథం మాత్రమే కాదు, అది ఒక ఉపాసనా గ్రంథం కూడా మారింది. అది ఉపాసన అంటే చండీ హోమం చేసి, పూజ చేసి, అది దేవి, చండీ దేవి అని మనం భావిస్తాం. ఆమెను ఉపాసిస్తే మనకి అన్నీ లభిస్తాయి అని ఇలా ఒక భావన వచ్చింది. ఇక భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. ఇంకా ఈ చండీలో కూడా 700 మంత్రాలు ఉన్నాయి. అందుకే చండీ సప్తశతి అని పేరు వచ్చింది. శ్లోకాలను చూస్తే ఇక్కడ 578 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి.
అయితే దానిని హోమం చేయడానికి వీలుగా 700 మంత్రాలుగా విభజించారు. అందువలన అది చండీ సప్తశతి అనే పేరుతో మనకి వచ్చింది. ఇలా భగవద్గీతని పారాయణ చేసేటట్లు చండీని కూడా పారాయణము చేస్తాము. మన అన్ని విశేష పూజాదిలో, ఉత్సవాదిలో, చండీ ఇప్పుడు కాళీ పూజ, జగద్ధాత్రి పూజ, ఇంకా మనము చేసే గురుమహారాజ్ పూజ, శారదాదేవి స్వామి అన్ని పూజలలో చాలా ప్రదేశాల్లో ఒక అంగంగా ఈ చండీ పూజ, చండీ పాఠం చేయడం కూడా వచ్చేసింది. అది ఒక ఉంది. కానీ అన్ని చోట్ల చేయడం, చాలా ప్లేస్లో ఇది కూడా మన శారదామఠ హెడ్ క్వార్టర్స్లో కూడా చండీ పాఠం కూడా ఒక మస్ట్గా మనం చూస్తాం. ఇలా ఈ చండీ పుస్తకాన్ని మనం చదవడం లాభం ఏమిటి అని చూస్తే చెప్తారు. భగవద్గీత అని మనం పారాయణం చేస్తే మనకి భక్తి లాభం కలుగుతుందంట. అదే ఈ చండీ పారాయణం చేస్తే మనకి శక్తి లాభం కలుగుతుంది అంటారు. మనకి శక్తి, మన అందరిలో ఎన్నో దుర్బలతలు ఉన్నాయి, అందుకో దానిని పోగొట్టుకోవడానికి మనకి శక్తి అందరికీ కావాలి. మన ఉన్న ఈ దుర్బలతని పోగొట్టుకొని మనం మనశ్శాంతితో ఉండాలంటే ఈ జగత్తులో శక్తి కావాలి. అందుకే ఈ శక్తిని అధ్యయనం చేయడం మనకి ఇక్కడ వస్తుంది. ఇంకా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలా చెప్తాడో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడు అధర్మము దాని పెరిగిపోతుందో, ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారం ఎత్తి వస్తాను అని చెప్తాడు. ఎందుకు వస్తాడో, అవతారానికి ఉద్దేశం ఏమిటి అని చెప్తే, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ ఇది తర్వాత ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే అని, దుర్జనులని సంహరించడానికి, సజ్జనులను రక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి నేను వస్తాను అని చెప్తాడు. అలాగే ఈ దేవి చండీ కూడా ఈ చండీ మహాత్మ్యంలో మరలా ఈ విషయాన్ని చెప్తుంది. ఎక్కడెక్కడ భక్తులు ఇలా బాధతో, కష్టాలతో, విఘ్నాలు వచ్చినప్పుడు ఆమెను ఆరాధిస్తే, ఆర్తితో ప్రార్థిస్తే ఆమె అలా శరీరధారణ చేసి వారికి ప్రత్యక్షమై వారి బాధలని, విఘ్నాలని అంతా దూరం చేస్తుంది అని తనే అలా వాగ్దానం ఇచ్చింది. ఎప్పుడెప్పుడు, ఒక్కసారి కాదు, మరలా నేను వస్తాను అని ఆమె చెప్తుంది. ఇలా అలాగే ఇంకా మనం ఈ భగవద్గీత మరియు చండీ ఈ రెండుని పారాయణం చేయడం అలవాటు కాబట్టి ఇవి రెండుని తులనాత్మకంగా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ భగవద్గీత కూడా ఒక విషాదంతో మొదలవుతుంది. మొదటి అధ్యాయం చూస్తాము, అర్జున విషాద యోగం అని. అంటే అర్జునుడు ఆ కౌరవులు పాండవులు ఆ సమరంలో ఆయన ఎన్నో పరాక్రమశాలిగా ఉండి ఎన్నో యుద్ధాల్లో జయాన్ని పొందిన అప్పుడు మనో దౌర్బల్యానికి గురి అవుతాడు. ఈ సొంత బంధుబాంధవులను ఎలా హతమార్చాలి అనే ఆయన చేయలేకపోతున్నాడు. అప్పుడు ఆయన ఇంతవరకు శ్రీకృష్ణుడు అంటే తన సఖా అని మాత్రమే అనుకునేవాడు. ఆయనకి అర్థమవుతుంది కృష్ణుడు నాకంటే ఎంతో గొప్ప స్థానంలో ఉన్నాడు, అందువలన ఆయననే ఎప్పుడు గురువుగా స్వీకరించి నన్ను నీ శిష్యును అని అనుకొని నువ్వు నాకు చెప్పు అని ఆయననే ప్రార్థిస్తాడు. ఆయన ఎప్పుడు ఇలా శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడో అప్పుడే శ్రీకృష్ణుడు ఈ భగవద్గీతని ఆయనకి బోధిస్తాడు. అలాగే ఈ చండీ లేదా దేవీ మహాత్మ్యంలో కూడా వస్తుంది. ఇక్కడ సురతరాజు మరియు సమాధి అనే వైశ్యుడు వీరిరువురి కథ వస్తుంది. ఈ సురతరాజు కూడా ఒక గొప్ప రాజు. ఆయన చాలా మంచిగా రాజ్యభారాన్ని ఆయన చేసేవాడు, ప్రజలని తన సంతానంలాగే చూసుకునేవాడు. కానీ ఒకసారి శత్రువులు వచ్చి ఆయనని పరాజయం చేస్తారు. అంతేకాదు ఆయన సొంత భార్య, అమాత్యులు అందరూ ఆయనకి మోసం చేసి ఆయన ధనాన్ని, అన్ని రాజ్యాన్ని అన్ని తీసుకొని ఆయనకి అలా కష్టాన్ని కల్పిస్తారు, బాధను కనిపిస్తారు. అప్పుడు ఇంకా ప్రాణాన్ని రక్షించుకోవాలి అని అందరినీ వదిలేసి ఆయన ఏదో ఒక మృగయా విహారం చేస్తాను అనే ఒక నెపంతో ఒక అశ్వాన్ని ఎక్కి ఆయన ఒక ఏకాకిగా ఒక అరణ్యానికి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన మనసులో మాత్రం అదే గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరైతే ఆయన సొంత భార్య, బంధుబాంధవులు ఆయనకి కష్టాన్ని ఇచ్చారో
ఆయనని త్యజించారో వారిని గురించి, వారు ఎలా ఉన్నారో, వారు సుఖంగా ఉన్నారా, కష్టంతో ఉన్నారా, నా రాజ్యకోశమంతా ఏమైపోయిందో, ఇంతవరకు నేను చూసుకున్నదంతా ఇప్పుడు వేరేవర పాలైపోయిందే, ఇవంతా అవే గురించి మనసులో చాలా బాధ ఆయనకి కలుగుతుంది. అక్కడ తనలాగే ఇంకొక వ్యక్తిని ఆయన చూశారు. అది సమాధి అనే ఒక వైశ్యుడు. ఆయన కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఆయన కూడా పెద్ద ధనికుడు. ఆయనకి అంత సుఖ సౌకర్యాలుండి ఎంతో కాలం చాలా బాగా ఆయన గృహస్థ జీవనంలో ఉండేవాళ్ళు. అయితే ఆయనకి కూడా ఆయన కుమారులు, ఆయన భార్య అందరూ ఆయన సమగ్ర ధనాన్ని అంతా దోచుకొని ఆయనని ఇంటి నుంచి బయటికి పంపించేస్తారు. ఆయన కూడా చాలా దుఃఖంతో విషాదంతో అప్పుడు ఈ అరణ్యానికి వచ్చి ఆలోచిస్తున్నారు. ఆయన కూడా మనసులో చాలా బాధపడుతున్నాడు. ఎవరైతే ఆయనని త్యజించారో వారు ఎలా ఉన్నారో, వారు సుఖంగా ఉన్నారో, దుఃఖంతో ఉన్నారో, ఇవన్నీ గురించి ఆయన దుఃఖంతో ఉన్నాడు. వీరిద్దరూ, ఈ సురత రాజుడు మళ్ళీ ఈ సమాధి వైశ్యుడు ఇద్దరు ఒకరినొకరిని కలుసుకొని వారి సంభాషణతో ఇద్దరు ఒకే విధమైన విషన్న స్థితిలో ఉన్నారు, అవసరణ స్థితిలో ఉన్నారని తెలుసుకున్నారు. అప్పుడు అదే సమయంలో అక్కడే వారికి ఒక ఋష్యాశ్రమం కనిపిస్తుంది. మేధా ఋషి అనే ఆయన ఆశ్రమం కనిపించింది. అక్కడికి వారు వెళ్తారు. అక్కడ ఆ మేధా ఋషి దగ్గర వారి సంశయాన్ని వారు చెప్పుకుంటారు. ఇలా ఎవరు మనకి బాధలను కల్పించారో వారి గురించే ఎందుకు మనం బాధపడుతున్నాము, వారి గురించి మాకున్న ఈ యొక్క ఆసక్తి మోహం అనేది ఎప్పుడు ఉంది, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అప్పుడు ఆ మేధా ఋషి, ఆయన మహామేధావి తపస్వి, ఆయన వారి సంశయ నిరసన కోసం ఈ దేవీ మహాత్మ్యాన్ని వారికి వివరిస్తాడు. అక్కడ విశదంగా చెప్తాడు. ఇదంతా మహామాయ ప్రభావంతో జరిగింది ఆయన చెప్తాడు. ఈ మహామాయ అందరినీ మంత్రముగ్ధంగా చేస్తుంది, విమోహితులంగా చేస్తుంది. ఆ ప్రభావంతో మనం ఈ సంసారంలో తీవ్ర ఆసక్తితో మనం ఇలా అయిపోతాము. దానివల్లనే మీరు కష్టపడుతున్నారని చెప్పి దానిని వివరించడానికి ఆ దేవి యొక్క గొప్పతనం, ఆమె మహాత్మ్యం, దీన్ని చెప్పడానికి ఆ దేవి మహాత్మ్యాన్ని గురించి ఆయన చెప్తాడు. అది చెప్తున్నప్పుడు ఆయన ఆ జగన్మాత, ఆ జగజ్జనని, ఆమె ఎలా ఉద్భవించింది, ఆమె ఎలా కార్యకలాపాలు ఎలా ఉంటాయి, ఆమె ఎలా పని చేస్తుంది, అందరిని ఎలా విమోహంగా పడుతుంది, ఇవంతా ఆయన చెప్తాడు. అలా చెప్పినప్పుడు ఈ దేవీ మహాత్మ్యం గురించి మనకి తెలియవస్తుంది. అంటే ఇక్కడ ఈ దేవీ మహాత్మ్యంలో ఒకే సమయంలో 3-4 కథలు సైమల్టేనియస్గా ప్యారలల్గా ఉన్నాయని చూస్తాం. మొదటిది మార్కండేయ ఋషి తన శిష్యుడికి చెప్తున్నాడు. అది మొదటి కథ. ఆయన అది ఏం చెప్తాడో ఆ మార్కండేయ ఋషి ప్రారంభించినప్పుడు చూస్తే అష్టమ మను అయిన ఒక సావర్ణి, సూర్యతనయుడైన సావర్ణి యొక్క కథ చెప్తాను అని మొదలు పెడతాడు. తర్వాత చూస్తే మనకి ఎక్కడ ఆ సావర్ణి పేరు కానీ ఎక్కడ మనకు కనపడదు. చివరికి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది ఎవరిని మేము సురతరాజా అని ఇప్పుడు చెప్తున్నామో ఆయన దేవిని అర్చించి దేవి కృపతో అలా అష్టమ మనువుగా మారి ఆ గొప్ప స్థానాన్ని ఆయన పొందగలిగాడు. అందుకోసం ఆయన కథ చెప్తున్నాను అని అంతవరకే చెప్పి తర్వాత కథ మొదలవుతుంది. రెండవ కథ ఇలా సురథ రాజు మళ్ళీ సమాధి వైశ్యుడి కథ. వీరి కథలో వీరిద్దరూ ఇలా దుఃఖం తప్తులై మనస్తాపాన్ని పోగొట్టుకోవడానికి అక్కడ వచ్చి ఆ మేధా ఋషిని కలవడం, ఆ మేధా ఋషి వారి సంశయాన్ని పోగొట్టుకోవడానికి ఇలా ఈ చండీ మహాత్మ్యం నేర్పించడం, తర్వాత చండీ యొక్క మహాత్మ్యం మహిమని తెలుసుకొని వారు ఆ చండీ పూజ చేసి ఆమెను దీర్ఘకాలం ఆరాధించి ఆమెను సంతుష్టం చేసి ఆమె కృపతో వారి కష్టాల నుంచి బాధల నుంచి బయటికి వస్తారు అని. అంటే ఈ చండీ అనే శబ్దానికి ఘోరంగా ఉన్నది, ఉగ్రంగా ఉన్నది, భయంకరమైనది అనే అర్థం. అయితే ఈ దేవి జగన్మాతకి 2 రూపాలు ఉన్నాయి. ఒకటి సౌమ్య రూపం, ఇంకొకటి ఉగ్ర రూపం లేదా రుద్ర రూపం.
ఆమె సౌమ్య రూపంతో ఎలా అందరినీ సంతాన వాత్సల్యంతో భక్తులని ఆమె పోషిస్తుందో, ఆమె సృష్టి స్థితి అంత చేస్తుందో, ఆమె అందరినీ చివరికి లయకాలంలో సంహరిస్తుంది, దుష్టులను సంహరిస్తుంది. ఆ శక్తి కూడా ఒకే శక్తి. ఇది మన హిందూ ధర్మం ఒక ప్రత్యేకత అనే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర మతాలలో ధర్మాల్లో ఏం చూస్తాం, ఈశ్వరుడు ఉంటే ఎప్పుడు దయామయుడు, ఆయన మంచి స్వభావాలు శుభ దానికొక్కటికే ఆయన మూలమని భావిస్తాం. కానీ మన ధర్మంలో శుభ అశుభ ఈ రెండిటికి ఆ జగన్మాతయే మూలం అనుకుంటాం. ఎవరైతే సృష్టి స్థితి లయ చేస్తుందో, మనలో ఉన్న అన్ని సద్భావాలు మంచి గుణాలు మంచితనానికి అన్నీ ఆమె సహాయం చేస్తుందో ప్రోత్సాహం చేస్తుందో, ఆమె ఈ జగత్తులో కనపడే దుఃఖ కష్టాలు నష్టాలు అన్ని సంహారం మృత్యు అన్నిటికీ ఆమె కారణం. అంటే ఆమెకు ఈ రెండు రూపాలు కూడా ఉన్నాయి. ఒకవైపు శిష్ట రక్షణ, ఇంకోవైపు దుష్ట శిక్షణ. ఈ రెండిటిని ఆమె చేస్తుంది. అలాంటి శక్తి ఆమెకు ఉంది అని మనం నమ్ముతాం. అంతే. ఇంకా ఈ అందువల్లనే చూస్తున్నాం ఇప్పుడు భగవద్గీత మరియు ఈ చండీ, ఈ రెండు గ్రంథాలు విషాదం నుంచి దుఃఖం నుంచి ప్రారంభమైంది. అంటే జీవితంలో మనం ఒక గొప్ప కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు మనకి అర్థమవుతుంది ఈ సంసారం అంతా నశ్వరం, ఎవరూ మాకు సహాయం చేసేవాళ్ళు లేదు, జగన్మాత మాత్రమే ఉన్నది, ఆమె శరణు జొచ్చితే మనం ఉద్ధారం అవుతాము అనే అర్థం చేసుకొని మన జీవితంలో ఒక యూటర్న్ వస్తుంది, మలుపు తిప్పి అప్పుడు భగవంతుడి వైపు వెళ్తాం. అన్నీ మనం అనుకున్నట్లే జగత్తులో జరిగిందనుకోండి, అన్నీ మనకి సుఖ సౌలభ్యాలు లభిస్తే, పేరు ప్రతిష్ట ధన యౌవనం అంతా ఉంది అంటే ఎవరికి భగవంతుడు అవసరమే లేదు అనుకుంటారు. భగవంతుడు ఎవరికి కావాలి? కష్టం వచ్చినప్పుడు మనకి, లేదంటే భగవంతుడు నిజంగా ఎవరికి అవసరం లేదు. అందుకోసం దుఃఖము కూడా భగవంతుడి వరమే. శారదాదేవినే చెప్తారు, దుఃఖాలు వచ్చినప్పుడే మనం సంకట వచ్చినప్పుడు వెంకటరమణ అంటాం. అలా భగవంతుడి దగ్గరికి మనం వెళ్తాం. సో ఈ దుఃఖ కష్టాలతో మన లైఫ్లో ఒక మార్పు వచ్చి భగవంతుడి వైపు వెళ్తాము. ఈ రెండు గ్రంథాల్లో అలాగే అవుతుంది. ఇంకొక విషయం ఏమంటే, ఈ రెండు గ్రంథాలు ఒక యుద్ధం దాని యొక్క బ్యాక్గ్రౌండ్గా ఉన్నది అని చూస్తాం. ఎలా భగవద్గీతలో ఈ మహాభారతంలో జరిగిన ఆ కౌరవ పాండవులు వారిరువురికి ఆ కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం అనేది అక్కడ బ్యాక్గ్రౌండ్గా ఉంది. అయితే అక్కడ మొదటి అధ్యాయంలో మాత్రమే యుద్ధ వర్ణన వస్తుంది. కౌరవుల పక్షంలో ఎవరెవరు ఉన్నారో అతిరథులు మహారథులు, పాండవుల పక్షంలో ఎవరెవరు ఉన్నారో వారి సారథులు ఎవరు, రథాలు ఎలా ఉన్నాయి, వారి శంఖాలు వాయిద్యాలు అన్నీ విభిన్న అక్కడ డిస్క్రిప్షన్లో మనం యుద్ధ వర్ణన వస్తుంది. కానీ తరువాతి అధ్యాయాలలో యుద్ధ వర్ణన ఎక్కడ మనకి కనిపించదు, ఆధ్యాత్మిక విషయమే మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ చండీ ఈ దేవి మహాత్మ్యం చదివితే మొత్తం పుస్తకం అంతా యుద్ధ వర్ణనే ఉంది అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మనకి సంశయం వస్తుంది, మనం యుద్ధ శాస్త్రాన్ని చదువుతున్నామా, మేము దేవి యొక్క ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదువుతున్నామా అనే మనకి సంశయం రావచ్చు. మొదటి అధ్యాయం చివరి వరకు యుద్ధం రక్తపాతం, అన్ని దేవి వీళ్ళని సంహరించింది వాళ్ళని సంహరించింది, ఇలా విషయాలే వచ్చాయి. అయితే మనం తెలుసుకోవాలి ఏమంటే, ఇవంతా ఈ స్టోరీ అంతా ఒక సెకండరీ ఇంపార్టెన్స్. ఇక్కడ ప్రధానమైనది ఇవి ఆధ్యాత్మిక గ్రంథమే. ఇక్కడ ప్రత్యేక ఒక సంకేతంగా ఇవంతా ఉన్నాయి. అంటే ఒక ముఖ్యమైన విషయం ఆధ్యాత్మిక విషయం, వాటిని మనకి అర్థం చేసుకునేటట్లు చెప్పడానికి ఇలా ఒక స్టోరీ ద్వారా చెప్తున్నారు. కానీ ఈ యుద్ధమే ప్రధానం కాదు. అయితే ఆ దేవి ఎవరు, ఆమె మహాత్మ్యం ఎంతటి, శక్తి ఆరాధన చేస్తే మనకి ఏమవుతుంది, ఇవి మనం తెలుసుకోవాలి. అంతేగాని యుద్ధ వివరణ అదే ఒక ప్రధానమని మనం అనుకోకూడదు. అది ఇంకా ఎన్నో విషయాలు మనకి ఇక్కడ తెలిసి వస్తుంది. ఏమంటే ఇక్కడ మన అందరిలో మన సత్వరజ తమో గుణాలు, ఈ మూడు గుణాలు ఎప్పుడు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఇవి ఉన్నాయి. సత్వగుణ ఆధిక్యంగా ఉంటే సాత్వికలు అంటాము, రజోగుణం ఆధిక్యం అంటే రాజసిక వ్యక్తులు, తమో గుణం ఆధిక్యం అంటే తమో గుణం ఉన్నవాళ్ళు అంటాం. అయితే మూడు గుణాలు ప్రతి ఒక్కరిలో వేరే వేరే కాంబినేషన్లో ఉంటాయి. కొందరిలో సత్వ ఆధిక్యం, కొందరిలో రజస్సు ఆధిక్యం, ఇలా అని ఉంటాయి. అంటే అలా జగన్మాతని కూడా
మనం త్రిగుణమయి, త్రిగుణాత్మిక అని చెప్తాం. ఈ జగత్తంతా త్రిగుణాలతో అయింది అని చెప్తారు. ఎప్పుడైతే ఈ 3 గుణాలు సమానంగా బ్యాలెన్స్లో ఉంటే అప్పుడు సృష్టి స్టార్ట్ అవుదంట. ఎప్పుడు ఒక దాని మీద అసమానత్వం, ఒక ఇంబ్యాలెన్స్ వస్తుందో, ఏదో ఒక రజోగుణం పెరిగింది, తమో గుణం పెరిగింది, సత్వగుణం దాని యొక్క ఆధిక్యం కలుగుతుందో అప్పుడే ఈ సృష్టి స్థితి అంతా మొదలవుతుంది అని. ఇప్పుడు మన అన్ని ఈ గుణాల యొక్క ఈ అప్ అండ్ డౌన్ వస్తుందే, దాని యొక్క విషయం కూడా ఇక్కడ చెప్పబడింది అని చూస్తున్నాం. ఎందుకంటే చండీలో ఏం చూస్తాం, 3 చరిత్రలోని 3 స్టోరీస్ వస్తాయి మెయిన్గా. ఈ మొదటి స్టోరీ ప్రథమ చరిత్ర అంటాం, రెండో స్టోరీ మధ్యమ చరిత్ర, తర్వాత ఉత్తర చరిత్ర అంటాం. ఈ మొదటి స్టోరీలో మధు మరియు కైటవ వీరిద్దరూ తమోగుణంతో కూడిన రాక్షసులు. వారిని చంపడానికి జగన్మాత తమోగుణ ప్రధానంగా ఉన్న మహాకాళి రూపంలో ఆమె ఆవిర్భావం అవుతుంది. ఆమె ఎలా సంహరించింది అని వస్తుంది. ఆమె తనే వారిని సంహరించదు, మహావిష్ణు ద్వారా చేయిస్తుంది. మహావిష్ణు అప్పుడు యోగ నిద్రలో ఉంటాడు. ఆయన యోగ నిద్రని పోగొట్టడానికి ఆమె కారణమవుతుంది. తర్వాత ఆ అసురుల మనస్సుని ప్రవేశించి వారికి మోహింపచేసి వారు విష్ణువుని వరాన్ని అడుగుతారు. ఇలాంటి చేసి వారి మృత్యువుకి చివరికి కారణమవుతుంది. అంటే మహాకాళి రూపాన్ని వర్ణించరు కానీ మహాకాళి ప్రభావంతో జరుగుతుంది అని వస్తుంది. అది మొదటి చరిత్రలో వస్తుంది. ఇంకా మధ్యమ చరిత్రలో మహాలక్ష్మి రజోగుణ ప్రధానంగా ఉన్న ఆ మహాలక్ష్మి ఎలా మహిషాసురమర్దినిగా ఉంది అని తెలుసుకుంటాం. మహిషాసురుడు అనే అసురుడు ఎలా దేవతలను అందరినీ జయించి వారందరినీ వారు దేవలోకా నుంచి పంపించి ఆయనే ఆధిపత్యాన్ని చేస్తూ ఉంటే వారు భయంతో దుఃఖంతో అప్పుడు మరలా దేవిని ప్రార్థిస్తే ఆ జగన్మాత వారికి దర్శనమిచ్చి అప్పుడు ఈ మహాలక్ష్మి రూపంలో ఆమె ఆవిర్భవిస్తుంది. ఆ తర్వాత ఆమె ఈ మహిషాసురుని ఎలా హతమార్చింది అది మధ్యమ చరిత్రలో చూస్తాం. ఇంకా చివరిది ఉత్తమ చరిత్ర. అక్కడ జగన్మాత మహాసరస్వతి అంటే సత్వగుణమయిగా ఆమె వస్తుంది. అక్కడ వచ్చే ముఖ్య అసురులు అంటే శుంభ నిశుంభలు, వారు మనలో ఉన్న సత్వగుణానికి ప్రతీకం అంటారు. సత్వగుణము కూడా చెడ్డదే. మనం సత్వగుణం అనేది తమో గుణానికంటే రజోగుణానికంటే మంచిదైనా సత్వగుణం కూడా మనం అధిగమించి వెళ్ళాలి. త్రిగుణాతీత అవస్థ వచ్చినప్పుడే మనం ఆ భగవతిని మనం దర్శిస్తాం. దేవి ఎలా త్రిగుణమై మళ్ళీ త్రిగుణాతీత, ఆమె రెండు కూడా ఆమె అని చెప్తాం. అది శ్రీరామకృష్ణులు ఒక మంచి కథ ద్వారా మనకి వివరిస్తారు. 3 దొంగల కథ. 3 దొంగలు ఒక అరణ్యంలో వెళ్తున్నప్పుడు ఒక అలా ధనికుణ్ణి చూసి ఆయనని ధనాన్ని అంతా దోచుకొని తర్వాత మొదటి దొంగ చెప్తాడు, ఈయన ఇప్పుడే మేము చంపేద్దామని. రెండవ దొంగ చంపడం ఎందుకు, ఇక్కడ ఈ వృక్షానికి బంధించి వేస్తే ఆయన మనకేమి హాని కలిగించడు కదా అని. ఆడు మూడవడు ఏమి చెప్పడు. ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చి ఆయనని ఆ బంధనం నుంచి విడదీసి ఆయన గ్రామాన్ని వైపు తీసుకొని అదిగో అక్కడ వెళ్ళు నీ గ్రామం అని చెప్తారు. నువ్వు కూడా నాతో రా, నీకు సమ్మానించాలి ఉంది అంటే నేను అక్కడ రాలేను, నేను కూడా దొంగనే, అక్కడ వెళ్తే నన్ను పోలీసులు పట్టుకుంటారు అని చెప్తారు. అంటే సత్వగుణం అనేది మంచి క్వాలిటీ అయినా తమోగుణ రజాగుణానికంటే బెటర్. అయితే అది కూడా బంధనానికి కారణం. ఎలా తమోగుణంలో ఉన్నప్పుడు మనలో నిద్ర, అలసట, ప్రమాదం అనేది ఒక మోహగ్రస్తంగా ఉన్నది అలా ఉంటే, ఇంకా రజోగుణానికి వచ్చినప్పుడు మనకి అతిరిక్తంగా కార్యం చేయాలి అనే ఇచ్చ ఉంటుంది. అలా మనకి కామక్రోధ లోభ మహాది ఇలాంటి మన అరిషడ్వర్గాలు మన మీద ఆధిపత్యం చేస్తాయి. వాటి వలన మనం బాధ కలుగుతుంది. అదే ఇంకా సత్వగుణం అంటే అహంకారము, మమకారం. ఇది సాత్విక అహంకారం కూడా ఉన్నది. ఉదాహరణకి ఒకరు నేను గొప్ప సాధువుని, నేను బాగా మెడిటేషన్ చేస్తాను అనుకుంటే అది కూడా ఒక అహంకారం. ఇతరుల కంటే నాకు ఆధ్యాత్మికత ఎక్కువగా ఉంది, నేను అందరికంటే గొప్ప సుపీరియర్నే, అలాంటి అహంకారం కూడా సాధువులకి కూడా రావచ్చు. అందుకే అహంకారం అనేది సాత్విక అహంకారం కూడా ఉంటుంది. సో ఈ 3 క్వాలిటీస్ మనలో ఉన్నాయి.
ఈ 3 గుణాలని మనం అధిగమిస్తేనే అప్పుడు ఆ దేవిని మనం ఆరాధించగలుగుతాము, ఆమెని సాక్షాత్కరించుకుంటాం. ఈ విషయాన్నే ఈ మేధా ఋషి వీరిరువురికి చెప్తాడు. ఇది అంటే ఇక్కడ చెప్పినట్లు మొదటి కథ వచ్చింది ఆ మార్కండేయ ఋషి తన శిష్యుడికి చెప్పేది. రెండవ కథ ఈ సురత సమాధి వీరిద్దరూ మేధా ఋషి దగ్గర ఇవన్నీ నేర్చుకొని దేవిని అర్చించి దేవి సాక్షాత్కారంతో వారు వరాన్ని పొంది వారి బాధలు తొలగి వారికి కావలసినది దొరికాయి. ఇంకా మూడవ కథ అంటే మన ప్రతి ఒక్క మానవులలో ఉన్న ఈ గుణాలు, ఈ సత్వరజో తమో గుణాలు ఉందే, ఎలా మనం వీటిని అధిగమించి, ఇదంటే మానవ జీవితం అంటే ఒక పరిణామ క్రమం ఎలా ఉంది, తమో గుణం నుంచి రజోగుణం నుంచి సత్వగుణం, ఒక పాశవిక మనోభావానికి మానవులుగా మారి తర్వాత దైవత్వానికి ఆరోహించాలి. దీనికి మన సత్వగుణానికి వెళ్ళి తర్వాత దాని నుంచి కూడా మనం ఉన్నత స్థానానికి వెళ్తేనే అప్పుడు మనం భగవతిని సాక్షాత్కరించుకోగలుగుతామని, ఇది ఎలా జరుగుతుంది అని చెప్పడానికి ఈ చండీ మహాత్మ్యంలో ఇలా 3 చరిత్రలు, 3 కథలు, ఈ 3 గుణాలని అధిగమించే విధానం, దానిని పరిణామ క్రమం మానవ జీవితాన్ని ఉన్న ఆ గుణాలను అధిగమించడం ఎలా అనే స్టోరీ ఇక్కడ ఉన్నది అని, ఇది 3వ కథ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలా ఈ చండీ అనేది ఊరికే ఒక యుద్ధశాస్త్రం కానీ గ్రంథం కాదు, దాని వెనుక సూక్ష్మమైన ఆధ్యాత్మిక తత్వాలు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయని మనకి తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏమంటే ఈ దేవి జగన్మాత ఆమె మహాశక్తిమంతురాలు. ఆమె ఎవరు ఏది కోరుకుంటే వారికి దానినే ప్రసాదిస్తుంది అని చూస్తాము. ఎవరైతే ఈ సంసారంలో మనకి బాగా మేము రాణించాలి, మనకి అభ్యుదయం కావాలి, పేరు ప్రతిష్ట ధనం కావాలి అని కోరుకుంటే ఆమె వారికే దానినే ప్రసాదిస్తుంది. ఉదాహరణకి సురతరాజుడు ఆయన దేవి ప్రత్యక్షమైనప్పుడు ఏం కోరుకుంటాడు, నేను కోల్పోయిన రాజ్యాన్ని మరలి పొందాలి, మళ్ళీ నేను అదే ఆ మొదటిలాగే నేను రాజాదిరాజుడుగా ఉండాలి, అలా పవర్ అంతా ఉండాలి అని కోరుకుంటాడు. దేవి తథాస్తు అని చెప్తుంది. అదే వైశ్యుడికి అదే ఎక్స్పీరియన్స్ ఆయన మనసులో తీవ్ర వైరాగ్యం కలిగింది. ఆయన దేవిని భగవతికి ఆ జ్ఞానలాభం కావాలి అని కోరుతాడు. ఇంకా సంసారం నాకు వద్దు బంధనాల నుంచి నాకు ముక్తిని ప్రసాదించు అని అడిగితే జగన్మాత దానికి కూడా తథాస్తు అని ఒప్పుకుంటుంది. అంటే అది అభ్యుదయ నిశ్రేయస, ఈ 2 మన జీవితంలో లక్ష్యాలు అంటారు. అభ్యుదయం అంటే ఈ ప్రవృత్తి మార్గంలో ఉన్న మనకంతా కావలసిన ఈ జగత్తులో బాగా ఉండాలంటే ఏమేమి కావాలో అది. ఇంకా నివృత్తి మార్గాన్ని అవలంబించిన వాళ్ళు సన్యాసులు అన్నీ త్యజించి బంధన విముక్తి కోసం మోక్షం కోసం ప్రార్థిస్తే భగవతి దానిని కూడా ప్రదానించడానికి తయారుగా ఉన్నది. అంటే ఆమె భుక్తి ముక్తి ప్రదాయిని, రెండిటినీ తీస్తుంది ఆమె. అలాంటి శక్తిమతి ఆమె అని చెప్తారు. అటువంటి భగవతిని ఆరాధించి వైశ్యుడు జ్ఞానలాభాన్ని పొందుతాడు. అది మనం అందుకోసం చండీని మనం ఎందుకు చండీ పాఠం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మొదటి అధ్యాయం అనేది అక్కడ మొదటి చరిత్ర అని చెప్పానే, అది ప్రథమ అధ్యాయానికి సీమితంగా ఉంది. ఇంకా 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు మధ్యమ చరిత్ర మహిషాసుర మర్దినిగా ఉంది. ఇంకా 5వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఉత్తమ చరిత్ర, అంటే ఒక శుంభ నిశుంభ మొదలైన అసురుల వధ మహాసరస్వతి రూపంలో అక్కడ వస్తుంది. అది తరువాత వచ్చే 2 చాప్టర్ అది ఫలప్రాప్తి. మనకి ఏదైనా ఒక పుస్తకాన్ని చదివితే దానికి ఫలం ఏముంటుంది, ఎందుకు చండీ పారాయణ చేయాలో మనం అడుగుతాం. దాని ఫలప్రాప్తి ఏముంటుంది అది మనకు 12వ 13వ అధ్యాయం మనకి తెలియజేస్తారు. ఇలా ఈ మొత్తం పుస్తకంలో దేవి యొక్క మహిమ, ఆమె యొక్క శక్తి, ఆమెని ఆరాధిస్తే మనకి ఏం లభిస్తుంది, ఎలా మన బాధ విఘ్నాలు అంతా తొలగిపోతాయి, మన బంధన మోచనము కలిగి చివరికి మన ముక్తిని కూడా పొందొచ్చు, దీనిని అంతా వివరించేది. మళ్ళీ ఈ త్రిగుణాలను ఎలా మనం అధిగమించి మన పరిణామ క్రమంలో జగన్మాతను మనం సాక్షాత్కరించుకొని మన ముక్తిని పొందుతాం. ఈ విషయాన్ని చెప్పే ఒక గ్రంథం కాబట్టి ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం అని కూడా మనకి ఇక్కడ ఇది ఫేమస్గా ఉంది. ఇది ఇంతవరకు ఈరోజు మనం ఇక్కడ ముగిద్దాం. ఇంకా తరువాతి క్లాసంలో ఆ పుస్తక అధ్యయనాన్ని మనం చండీ అధ్యయనాన్ని మొదలు పెడతాం. ఓం అసతో మా సద్గమయ
तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। मम कृष्णार्पणमस्तु।